వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. అది 1980వ సంవత్సరం. కనిగిరిలోని జూనియర్ కళాశాల ఆవరణలో వందల మంది విద్యార్థులు నూతన యవ్వనంలో అడుగుపెట్టారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీలలో చేరారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో 2 సంవత్సరాల పాటు ఆ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించారు. అనంతరం తమకు అవకాశం ఉన్న కళాశాలలో తాము కోరుకున్న ఉన్నత విద్యను అభ్యసించారు. జీవితంతో తలపడేందుకు అనేక పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలలో ఫలప్రదమయ్యారు. కొంతమంది వ్యాపారస్తులుగా ప్రజాసేవ రంగాలలో రాణిస్తున్నారు. ఏమైనప్పటికీ ఏ ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయక సద్వినియోగం చేసుకుని జీవితాన్ని విజయవంతంగా ఆస్వాదించారు. గత ఆదివారం అంటే 2026 ఫిబ్రవరి 8వ తేదీన అదే జూనియర్ కళాశాల ఆవరణలో ఒక చోటకు చేరారు. వీరిలో కొంతమంది గురించి ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. అబ్దుల్ గఫార్ ఈ కళాశాల పూర్వ విద్యార్థి. ఇప్పుడు కనిగిరి పట్టణానికి ప్రథమ పౌరుడు. న్యాయవాదిగా రాణించి రాజకీయాల్లో చేరి నేడు మున్సిపల్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. బివి నారాయణ విద్యార్థి రాజకీయాల నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. సుందర్ రాజా, రత్నారెడ్డి, బెల్లం వెంకటేశ్వర్లు, పాపసాని ప్రసాద్, వివి సత్యనారాయణ, అబ్దుల్ ఖాదర్ వ్యాపారంలో రాణిస్తున్నారు. గోపి కిషోర్, కొప్పోలు ప్రభాకర్, జయరామిరెడ్డి, రామిరెడ్డి తదితరులు విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నవీన్ గౌతమ్ ఇంజనీరింగ్ విభాగంలో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నారు. గుదే తిరుపతయ్య పరిశ్రమల శాఖలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహించి ఇటీవలే రిటైర్ అయ్యారు. కేవీఎన్ రాజు ఒంగోలు కేంద్రంగా స్థాపితమైన ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో డీఎన్గా వ్యవహరిస్తున్నారు. ఇస్మాయిల్ గుంటూరు జిల్లా రిజిస్ట్రార్గా ఉన్నారు. వసంత సుబ్రహ్మణ్యం రామలక్ష్మిరెడ్డి పంచాయతీరాజ్ విభాగంలో చురుకైన సేవలను అందిస్తున్నారు. బషీర్ పోలీస్ విభాగంలోనూ సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. మురళీధర్, రామకృష్ణ, శ్రీనివాసరావు ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇందిరా బ్యాంక్ మేనేజర్గా భారతి, తలిత, మైమున్నిసా, హైమావతి, ఉషా, సుధారాణి ఉపాధ్యాయులుగా, ఆదిలక్ష్మి పోస్టు మాస్టర్గా విభిన్న రంగాలలో తమ సేవలను అందిస్తున్నారు. వి భక్తవత్సలం, రమేష్లు జర్నలిస్టులుగా రాణిస్తున్నారు. పి రమణారెడ్డి ఇదే కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తుండడం విశేషం. మహిళలలో ఎక్కువ మంది అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా రాణిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమ నిర్వహణకు వచ్చినప్పుడు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్, సుందర్ రాజా, కేవీఎన్ రాజు, పివిఎన్ మురళీధర్, అబ్దుల్ ఖాదర్, బివి నారాయణ, వసంత, భారతి, రమణారెడ్డి, జయరామిరెడ్డి, గోపికిషోర్, కొప్పులు ప్రభాకర్, వి భక్తవత్సలంలు అసోసియేట్గా ఏర్పడి కార్యక్రమాన్ని విజయవంతమయ్యేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం పూర్వ విద్యార్థులందరూ ఒకరికొకరు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆటపాటలతో సందడిగా సాగింది. పూర్వ విద్యార్థులు తమ వయసులను మరచి డ్యాన్సులు వేశారు, పాటలు పాడారు, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కళాశాల ఆవరణలో నిర్వహించేందుకు అనుమతులనిచ్చి సహకరించిన ప్రిన్సిపల్ రమణారెడ్డి, హెడ్ మాస్టర్ సంజీవిని, పల్లా కోటి రత్నం తమ సహకారాన్ని అందించారు. 150 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరై గ్రూప్ ఫోటోలు దిగారు. విద్యాశాఖకు చెందిన అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో చూడామణి అనే నృత్యకారిణి తన సాంప్రదాయ నృత్యంతోనూ సినిమా పాటల్లోనూ చక్కటి ప్రతిభను కనబరిచారు. ఆమెతో కలిసి కొంతమంది డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భవిష్యత్తులోనూ తమ సహాయం కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పూర్వ మహిళా విద్యార్థులను సమీకరించడంలో వసంత నిర్వహించిన పాత్రను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. 7 గంటల పాటు జరిగిన కార్యక్రమాన్ని కార్యనిర్వాహకులు సమన్వయపరుస్తూ పరస్పరం చర్చించుకుంటూ, సమాధారించుకుంటూ హుందాగా క్రమశిక్షణగా ఎజెండా ప్రకారం ముందుకు సాగారు. వివిధ కమిటీలుగా ఏర్పడి వారు తాము తీసుకున్న బాధ్యతలను వారికి ఆ బాధ్యతలకి న్యాయం చేశారు. అన్ని కాగితాలు వాట్సాప్లో పెట్టి మిత్రులారా
బయట ఎవరు నిలబడి ఉండద్దు దయచేసి. అభినందించాలి మనం. ఇది మొదటి నుంచి కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా మేము ఎవరికైనా ఇవ్వాల్సిన పేమెంట్ ఆ వేదిక మీద ఇస్తాం. మనం పని చేపించుకొని కనిపించకుండా పోతారు ఓనర్లు, వాడు తిట్టుకుంటూ పోతాడు వర్కరు. అలా చేయకూడదు అనమాట. ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వగలిగితే ఇలాంటి ప్రోగ్రామ్ లో అవి ఆనందిస్తారు. రెండోసారి Old students of Government Junior College Kanigiri have come to my house and then prayed and then wished a better life to my family. I pray God for the long life and prosperity of the students of the Kanigiri Junior College, and heaven's choicest blessing be showered on him. And I pray that you, as students of the Kanigiri College, will do lot of service to human beings who are poor and then unable to lead a prosperous life. ఆత్మీయంగా అనురాగంగా పాత జ్ఞాపకాలని పాత వ్యక్తుల్ని నెమరు వేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషం. ఇందులో ప్రత్యేకంగా ఆర్గనైజర్స్ని అభినందించాలి. సునీత మేడం గారు, సుందరరాజా గారు, బివి నారాయణ గారు, కేవీఎం రాజు గారు, మురళి గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బివి నారాయణ గారు వీళ్ళందరికీ. నా పేరు వి భక్తవత్సలం. మాది ఇక్కడే నేరేడుపల్లి ఎల్ఎంకే స్కూల్లో 8th 9th చదివాను. 9th 10th చదివాను. ఇంటర్మీడియట్ ఇంటర్ ఇక్కడ అయిన తర్వాత ఒంగోలు శర్మ కాలేజీలో డిగ్రీ చదివాను. డిగ్రీ చదివిన వెంటనే జర్నలిస్ట్గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 35 years నుంచి జర్నలిస్ట్గానే ప్రధానమైనటువంటి మీడియాలలో పనిచేశాను. నాకు సంబంధించినట్టు ఆ తర్వాత కొంతకాలం బిజినెస్ లైన్లోకి వచ్చాము. కొంత బిజినెస్ అవి యాక్టివిటీస్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. హయ్యర్ బస్సులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మా మిసెస్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వారు పనిచేస్తూ ఉన్నారు. నాకు 2 అబ్బాయిలు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇన్ఫోసిస్లో హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమాన్ని చాలా మంచి సహృద్భావ వాతావరణంలో నిర్వహిస్తున్నందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు.